Hi viewers, welcome to MJK Missionary YouTube channel. Viewers, MJK Missionary YouTube channel సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా టెక్లా స్టిచ్చర్ సాఫ్ట్వేర్ని ఫ్రీగా నేర్చుకోవచ్చు వ్యూయర్స్. ఓకే వ్యూయర్స్, ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం వ్యూయర్స్. ఓకే వ్యూయర్స్, ఈరోజు టాపిక్ మనం చూసుకుంటే టెక్లా స్టిచ్చర్లో ఒక మోడల్ని మనం క్రియేట్ చేసిన తర్వాత వాటికి నెంబరింగ్ అనేది ఎలా ఇవ్వాలనేది మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం వ్యూయర్స్. ఓకే వ్యూయర్స్, మనం నెంబరింగ్ అనేది ఎందుకు ఇస్తున్నామంటే నెంబరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వ్యూయర్స్. ఒక చిన్న ప్రాజెక్ట్ కనుకో నెంబరింగ్ అంతగా మనకి అవసరం లేదు, కానీ పెద్ద ప్రాజెక్ట్కి మాత్రం నెంబరింగ్ అనేది చాలా అవసరం. ఓకే, మనం నెంబరింగ్ ఇచ్చే ముందు ఒక చిన్న ప్రాజెక్ట్ మీన్స్ చిన్న ఒక మోడల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, నేను నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ని క్రియేట్ చేసి వాటికి నెంబరింగ్ ఎలా ఇవ్వాలనేది నేను మీకు చేసి చూపిస్తున్నాను వ్యూయర్స్. ఓకే, మీకు నచ్చినట్టుగా మీరు మోడల్ని క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇలా కొన్ని కాలమ్స్ అనేది ప్లేస్ చేశాను. వాటికి నేను కొన్ని వేరుగా సైజెస్ అదేవిధంగా అన్నిటి కూడా నేను చేంజ్ చేసి పెడుతున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు చేంజ్ చేసుకొని వాటిని పెట్టుకోండి. అదేవిధంగా బీమ్స్ కూడా పెట్టి కనెక్షన్ చేసుకోండి, బీమ్ కూడా కనెక్షన్ చేసుకోండి. అన్నిటిని ఒక్కొక్కటిగా ప్లేస్ చేసుకోండి. ఓకే, ప్లేస్ చేసుకుంటే ఇలా మీకు ఒక ప్రాజెక్ట్ అనేది మీన్స్ ఒక మోడల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఒక మోడల్ అనేది మీకు క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిన తర్వాత మీరు వీటికి ఇప్పుడు నెంబరింగ్ అనేది మనం ఎలా ఇవ్వాలనేది మనం చూసుకుందాం వ్యూయర్స్. ఓకే, ఇక్కడ మరి ఎంక్వైరీ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని పార్ట్ అని క్లిక్ చేస్తే దీంట్లో మనకి ఆ కాలం యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో మనకు ఉంటుంది వ్యూయర్స్. దాని వెయిట్ ఎంత, దాని యొక్క పార్ట్ నెంబర్ ఎంత, అదేవిధంగా అసెంబ్లీ నెంబర్ ఎంత, అన్నీ కూడా మనకి ఆ కాలంకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఉంటుంది వ్యూయర్స్. ఇక్కడ స్క్రోల్ చేసుకొని చూడండి, ఇక్కడ పార్ట్ పొజిషన్ M0 క్వశ్చన్ మార్క్ ఉంది, అదేవిధంగా అసెంబ్లీ పొజిషన్ కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. అదేవిధంగా ఒకసారి మనం ఇక్కడ ఈ బీమ్ కూడా సెలెక్ట్ చేసి చూసుకుంటే ఇక్కడ పార్ట్లోకి వెళ్ళి చూసుకుంటే దీంట్లో ఒకే బీమ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఇక్కడ ఉంటుంది. చూసుకుంటే పార్ట్ పొజిషను అండ్ అసెంబ్లీ పొజిషన్ అనేది క్వశ్చన్ మార్క్లో ఉంది వ్యూయర్స్. ఓకే, ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ఉన్నది మనకి నెంబరింగ్లో రావాలి అనుకుంటే మనకి ఇక్కడ డ్రాయింగ్ రిపోర్ట్స్ అనేసి ఉంది, దాంట్లో నెంబరింగ్ ఉంది. దాంట్లో చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి, స్టాండర్డ్ సిస్టమ్స్, అదేవిధంగా స్టాండర్డ్ నెంబరింగ్, ఇనిషియల్ నెంబరింగ్, బిఫోర్ క్రియేటింగ్ డ్రాయింగ్స్, అదేవిధంగా ఆఫ్టర్ క్రియేటింగ్ డ్రాయింగ్స్, అదేవిధంగా ఇక్కడ దాని డౌన్లో ఆఫ్టర్ ఇష్యూయింగ్ డ్రాయింగ్స్ మీన్స్ అంటే ఒక్కొక్కటిగా మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ రీస్టార్ట్ నెంబరింగ్. ఓకే, మనం ఫస్ట్ స్టాండర్డ్లో పెట్టి లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన డిఫాల్ట్గా ఏమైతే సెట్టింగ్స్ ఉన్నాయి అవి అవుతాయి. మనకి ఇక్కడ రీనెంబరింగ్ కాబట్టి రీనెంబరింగ్ పెట్టి అప్లై చేసుకోండి, అదేవిధంగా ఓకే చేసుకోండి. రీనెంబరింగ్ కావాలి అంటే ఈ నెంబరింగ్ ఇప్పుడు మనకి వచ్చిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చేసినంత మనకి నెంబరింగ్ రాదండి. ఓకే, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే చూడండి, ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్స్లోనే ఉన్నాయి, అంటే నెంబరింగ్ అనేది యాడ్ అవ్వలేదండి. ఓకే, నెంబరింగ్ యాడ్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, పెర్ఫార్మింగ్ నెంబరింగ్ అని ఉంది, దాంట్లో నెంబరింగ్ సిరీస్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇలా లోడ్ అవుతాయి. దీంట్లో సేవ్ నెంబర్స్ అని ఉంది, దాన్ని సేవ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లో చూసుకుంటే నెంబరింగ్ కంప్లీట్ అని ఉంది. ఓకే, ఇప్పుడు మనకి నెంబరింగ్ వచ్చిందండి. ఓకే, ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ పార్ట్ చూడండి, ఇక్కడ M16 అని ఉంది, అదేవిధంగా ఇక్కడ పార్ట్ పొజిషను. ఓకే, అదేవిధంగా అసెంబ్లీ పొజిషన్ కూడా చూసుకుంటే చూడండి, ఇక్కడ మనకి వాటికి నెంబరింగ్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోయిందండి. ఓకే, అదేవిధంగా వాటి యొక్క సైజెస్ అన్నీ కూడా దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా మనకు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఇప్పుడు కాలంకి యాడ్ అయిందో లేదో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, చూసుకుంటే చూడండి, ఇక్కడ మనకి కాలం అనేది పార్ట్ పొజిషన్ ఇచ్చారు, కానీ అసెంబ్లీ పొజిషన్ మాత్రం మనకి రాలేదండి. అంటే అసెంబ్లీ నెంబర్ యొక్క రాలేదు మనకి. ఇప్పుడు అసెంబ్లీ రావాలంటే మళ్ళీ కూడా దీన్ని సేమ్ బీమ్కి ఎలా చేశారో అదేవిధంగా దీనికి ప్రాసెస్ రిపీట్ చేసి సేవ్ నెంబరింగ్ చేసుకుంటే డౌన్లో మనకి నెంబరింగ్ అనేది కంప్లీట్ అని వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ చూస్తే అసెంబ్లీ నెంబరింగ్ కూడా మనకి వచ్చిందండి. ఓకే, ఇలా మనం ఒక్కొక్కటిగా మీరు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు మొత్తం అన్నీ కూడా సెలెక్ట్ చేసి కూడా చేసుకోవచ్చు వ్యూయర్స్. ఓకే, ఒకేసారి వాళ్ళు సెలెక్ట్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు వ్యూయర్స్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నాకు ఈ ఆటోమేటిక్గా వచ్చినవి నాకు నచ్చలేదు, వీటిని ఎలా చేంజ్ చేసుకోలే అనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ నాకు ఓన్గా నేను వీటికి నెంబరింగ్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం దాని మీద మనకి ఏదైతే చేంజ్ చేయాలనుకుంటే దాని మీద డబుల్ క్లిక్ చేస్తే దానికి ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయండి. ఇక్కడ మనకి నెంబర్ సిరీస్ అని ఉంది, దీంట్లో పార్ట్ నెంబరింగ్ అదేవిధంగా అసెంబ్లీ నెంబరింగ్ ఉంది. అక్కడ మీకు నచ్చిన నెంబర్ని అంటే మీ నచ్చిన ఆల్ఫాబెట్ని నెంబరింగ్ సిరీస్ని కూడా మీరు ఇచ్చి ఓకే ఇక్కడ కింద డౌన్లో మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 అని ఉంది, ఇక్కడ 1 ఇస్తే 1 to స్టార్ట్ అవుతుందండి, 1 నుండి 2 3 అలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ సేమ్ డౌన్లో కూడా మీరు మాడిఫై చేసుకుంటే చూడండి, మాడిఫై చేసుకుని విండో క్లోజ్ చేసి ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి.
ఇక్కడ చెక్ చేసుకుంటే చూడండి మీకు ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి అవి క్వశ్చన్ మార్కుల్లో ఉన్నాయండి. అంటే మనం నెంబరింగ్ మనము పర్ఫార్మెన్స్ చేయలేదండి. ఇక్కడ మీరు పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఆ నెంబరింగ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, నెంబరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు చెక్ చేసుకుంటే చూడండి నెంబరింగ్ అనేది A10 ఉంది, అదేవిధంగా G1 ఉంది. అంటే మీరు ఏదైతే అక్కడ నెంబర్ ఇచ్చారో ఆ నెంబరింగ్ అనేది యాడ్ అయిపోయిందండి ఇక్కడ. ఓకే అండి. అదేవిధంగా మీరు దేనికైతే నెంబర్ చేంజ్ చేశారో వాటికి మాత్రమే చేంజ్ అవుతుందండి, అన్నిటికీ చేంజ్ అవ్వదు. కావాలంటే మీరు వేరే ఇప్పుడు మీరు ఈ కాలంకి మాత్రమే చెక్ చేశారు కాబట్టి వేరే కాలం కూడా మీరు చెక్ చేసుకొని చూడవచ్చు. ఓకే, అలా మీరు ఒక్కొక్కటి కూడా చేసుకోవచ్చు. ఓకే, మీరు దేనికైతే చేంజ్ చేస్తారో ఆటోమేటిక్గా వాటి మాత్రం చేంజ్ అవుతాయండి. ఓకే, అదేవిధంగా అన్ని కూడా సెలెక్ట్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు అన్నీ సెలెక్ట్ చేశారు కదా, ఇవి ఏమైనా చేంజ్ అవుతుందా అంటే మనం నెంబర్ ఇచ్చింది వాటిని చేంజ్ అవుతుందండి, అది అలానే నార్మల్గానే ఉంటుంది. ఓకే అండి, ఇలా మీరు నెంబరింగ్ అనేది ఒక్కొక్కటిగా మీరు ఇచ్చి చేసుకోవచ్చు అండి. ఓకే వ్యూయర్స్ ఇదండి ఈరోజు టాపిక్. వ్యూయర్స్ ఈరోజు టాపిక్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి కొత్త వీడియోస్, మీకు ఏదైనా కొత్త టాపిక్లో మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్ చూసి నేను కొత్త వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.